ఇక్కడ రా నాన్న. ఇదిగో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిరంజన్ పులే. ఈ ఆటో నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నది. అతను ఈ స్కూల్ పిల్లలను పరిమితికి మించి తీసుకుపోతుండు. ఇలా తీసుకెళ్తే ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఆటోకి ఇన్సూరెన్స్ ఉందా లేదా తెలియదు. ఆటో పర్మిషన్ ఎంతమంది ఉన్నారు, ఆటో ఎంతమందిని ఎక్కించుకుపోవాలి, ఎంతమందిని తీసుకెళ్ళాలో కూడా ఆటో డ్రైవర్కు తెలియదా? సో కాబట్టి ఇలాగే ఓవర్లోడ్తో వెళ్ళి ఆ స్టీరింగ్ తిప్పడం రాక, ముందు వరుసలో పిల్లలను కూర్చోబెట్టుకొని స్టీరింగ్ తిప్పడం రాక, అది మలుపుల కాడ ఎక్కడైనా ఒకసారి తిరిగి బోల్తా పడే ప్రమాదం ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళు మంచి చర్య తీసుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటోల మీద కూడా ఇలాగా తనిఖీలు చేయండి. అదేవిధంగా ప్రమాదాల నుంచి రక్షించండి. ప్రాణహాని జరగకుండా చూడాల్సిన బాధ్యత చట్టం పైన ఉంటుంది. కాబట్టి మీరు చేస్తున్న చర్య న్యాయమైనదే. కాబట్టి అన్ని రకాల ఆటోలను కానీ, క్యాబ్లను కానీ, స్కూల్ వ్యాన్లను కానీ అన్నిటిని తనిఖీ చేయండి. ఎందుకంటే పర్మిషన్ ఎంత ఉందో అంతమంది కూర్చొని పోతే బాగుంటుంది. అధికంగా కూర్చోవడం వల్ల వాళ్ళకి ఓవర్లోడ్ అయ్యి అదుపు తప్పి బోల్తా పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే మనం చూస్తున్నాం కదా, బస్సులు తగులబడిపోతున్నాయి, అనుకోకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయం. ముఖ్యంగా ట్రాఫిక్ వాళ్ళు ఈ వాటిపైన, ఆటోలపైన, క్యాబ్లపైన, స్కూల్ వ్యాన్ల పైన, డీసీఎంలపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు పూనుకొని ఈ వ్యవహారం ఇలాగే కొనసాగకుండా, ఎన్ని పర్మిషన్లు ఉన్నాయో అంతమందిని కూర్చోబెట్టుకొని ఓవర్లోడ్ తీసుకెళ్లకుండా వాళ్ళకి ఫిట్నెస్లు, ఇన్సూరెన్స్లు ఉన్నాయో లేవో చెక్ చేయండి. ఆ రకంగా చెక్ చేస్తేనే తప్ప వారికి, ప్రజలకు రక్షణ ఉంటుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉన్నాయేమైనా అయినా కూడా ఈ ప్రయాణికులకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా చేయాలి.